అనట్లేదు, ఈ రాష్ట్రంలో ఉండే బీజేపీ మాట్లాడడం లేదు. ముఖ్యంగా ఇవాళ బీజేపీ సభ్యులు మాట్లాడిన దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. తమ్మిడిహట్టి దగ్గర ప్రాజెక్టు వద్దన్నారు కనుకనే, మేం ప్రత్యామ్నాయం కట్టినాం కనుకనే ఇదే సెంట్రల్ వాటర్ కమిషన్, ఇదే బీజేపీ కేంద్ర ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుకు అన్ని అనుమతులు మంజూరు చేసింది. ఒకవేళ తమ్మిడేటి దగ్గర నీళ్లుంటే ఎందుకు అనుమతులు ఇస్తారు మాకు? ఒకవేళ కాళేశ్వరం ప్రాజెక్టు సరి అయింది కాకపోతే ఆ రోజు కాళేశ్వరం ప్రాజెక్టుకు 16 సిడబ్ల్యూసీ డైరెక్టరేట్ల అనుమతి, చివరికి టెక్నికల్ అడ్వైజరీ కమిటీ టీఏసీ, దట్ ఈస్ ద ఫైనల్ అప్రూవల్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, కేంద్ర ప్రభుత్వం నుంచి కాళేశ్వరంకు అన్ని 100% అనుమతులు ఇచ్చింది బీజేపీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం. ఒకవేళ నీళ్లు లేకపోతే ప్రాజెక్టులో తప్పుంటే ఎందుకు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అంటే అవగాహన లేకుండా ఏదో కాంగ్రెస్ పార్టీ స్క్రిప్ట్ ను వాళ్ళు మాట్లాడిండ్రు అనేది చాలా స్పష్టంగా అర్థమైతా ఉంది. ఇకపోతే ఈ రోజు మేము అడిగాం, ఉత్తమ్ గారు అసలు మేము అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలే. మన తాత్కాలిక అరేంజ్మెంట్ 34%. ఈ 34% నీళ్లను కూడా వాడలేకపోయిన దద్దమ్మ ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ రోజు 1020 టీఎంసీలు వస్తే 34% ప్రకారంగా కూడా వాడాల్సిన నీళ్లు వాడలే. ఇవాళ చంద్రబాబు నాయుడు దగ్గరికి పోయి ఆడ భోజనాలు చేసి ప్రగతి భవన్ లో చంద్రబాబు నాయుడు గారికి రెడ్ కార్పెట్ స్వాగతాలు చెప్పి లోపల ఇవాళ ఆయన గురుదక్షిణ చెల్లించుకోవడంలో భాగంగా 80 టీఎంసీలు తెలంగాణకు రావాల్సిన నీళ్లు కృష్ణా నది నీళ్లు ఆంధ్రాకు అప్పచెప్పిండ్రు. ఇవాళ తెలంగాణలో పంటలు ఎండినాయి, ఆంధ్రాకు 80 టీఎంసీల నీళ్లు అదనంగా ఇచ్చిండ్రు. 34% గురించి మాట్లాడుతున్నారు, కానీ అసలు ఉన్న నీళ్లు వాడే తెలివిలేని ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. కల్వకుర్తి, నెట్టంపాడు, భీమా, కోయిల్ సాగర్ గురించి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతుండు. 20 ఏళ్లు కాంగ్రెస్ తెలుగుదేశం ప్రభుత్వాలు పెండింగ్ ప్రాజెక్టులుగా మారిస్తే రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చి 10 లక్షల ఎకరాలకు పాలమూరు జిల్లాలో నీళ్లిచ్చినాం. 4000 కోట్లు కల్వకుర్తి, నెట్టంపాడు, భీమా, కోయిల్ సాగర్ మీద ఖర్చు పెట్టిన ప్రభుత్వం ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్డీఎస్ లో మనకు 15.6 టీఎంసీలు నీళ్ల కేటాయింపులుంటే కేవలం 6 టీఎంసీలే వాడిండ్రు. అదేవిధంగా భీమాలో 20 టీఎంసీలు తెలంగాణ కేటాయింపు ఉంటే కేవలం 8 టీఎంసీలే వాడిండ్రు. కృష్ణాలో 80 టీఎంసీలు తక్కువ వాడి ఆంధ్రాకు అప్పచెప్పి తెలంగాణకు ద్రోహం చేసిన చేతగాని ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. సభలో మాట్లాడమంటే మైక్ ఇవ్వకుండా ఈ రోజు పూర్తిగా బుల్డోజ్ చేసే ప్రయత్నం చేసినారు. దీన్ని సభ జరిగిన తీరును మేము చాలా తీవ్రంగా ఈ రోజు ఖండిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.